బాస్ అతను నిజంగా శ్రీని కదా? దట్స్ వాట్ ఐమ్ కన్ఫ్యూజ్డ్. ఫాలో మీ. ఓకే. తను శ్రీని కాదు. మరి ఇట్స్ 70-year-old Sagittarius woman with minor arthritis. బాస్ ఎలా? ఏమైంది బాస్? ఆ అమ్మాయిరా, ఈ అమ్మాయి? ఆ బఫెలో మిల్క్ అమ్మాయి. నేను ఫైట్ చేస్తున్న అగ్రెషన్ లో చూసుకోలేదు. ఈ గ్యాప్ లో సూట్ కేసు మార్చి తీసుకెళ్ళింది. మరి ఎలా? డోంట్ వరీ, ఆ సూట్ కేసు మీద GPS చిప్ పెట్టారు. షీస్ బీయింగ్ ట్రాక్డ్. బాస్ మీరు బాస్. వైప్ యువర్ టీయర్స్. చూడు బంటి, పూజ చేయి, భజన చేయకు. అయినా నాలాంటి జీనియస్ బాస్ ఉంటే ఇలాంటివన్నీ కామన్ రా. మీరు లగ్నిగా పూల్. నెక్స్ట్ ప్లాన్ ఏంటి బాస్? లెట్స్ గో అండ్ గెట్ దట్. లెట్స్ గో అండ్ గెట్ హర్. ఓకే. బాస్ ఇదే మనం వెతుకుతున్న అమ్మాయిలు. బాస్ మిషన్ ఇంపార్టెంట్. ఫోకస్ బాస్. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ బంటి. బాస్ బిగ్ బాస్. మన ముసలోడి ఇక్కడికి ఎందుకు వస్తారా? ఏం పని? ఓ మై గాడ్. రే బంటి, ఈ ముసలోడే రా మెయిన్ విలన్. అవును బాస్, లోపలికెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం పదా. ఏం ఆలోచిస్తున్నారు బాస్? ఇప్పుడు మనం బిగ్ బాస్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటా అని ఆలోచిస్తున్నా. ఆ ముసలోడి తర్వాత అంతటి కెపాసిటీ ఉన్న ఏజెంట్ నేనే కాబట్టి నన్ను ఏజెన్సీ చీఫ్ గా అపాయింట్ చేస్తారు. బాస్ ఇది అది కాదు బాస్, ఇట్స్ చూస్ బంప్స్. అవునా? నేను ఏజెంట్ గా ఊహించుకుంటే నా రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి. అవునా? నేను ఇంకా స్కిన్ ఎలర్జీ అనుకున్నాను రా. మీకు హ్యాపీగా లేదా? అంటే ఉంది కానీ మరి ఇక తప్పదు కదరా. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి. అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా ఎవరు లేరు. అవునరా, ఈ ఏజెన్సీ చీఫ్ అయితే శాలరీ పెరుగుతుందంటావా? ఖచ్చితంగా బాస్. బాస్ నాదో చిన్న రిక్వెస్ట్ బాస్. ఆస్క్. నా సీట్ ని మధు సీట్ పక్కన షిఫ్ట్ చేయండి బాస్. ఇట్స్ లవ్ హియర్. పాపం రా, మంచి అమ్మాయి. అంటే నేను మంచోడు కదా బాస్? అంటే సరే ఓకే, బట్ నాట్ టు మెనీ ఫేవర్స్. ఓకే. అవును, ఇప్పుడు నేను ఏజెన్సీ చీఫ్ అయిపోయాను కాబట్టి మనం ఈ కాస్ట్యూమ్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. లెట్స్ గో షాపింగ్. కమ్ కమ్. ఆగు బాస్, ఏదో మర్చిపోయినట్టున్నాం బాస్. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాంరా? ఎందుకు వచ్చాం బాస్? సూట్ కేస్. వాట్ ద హెల్? మరి సూట్ కేస్ అంటే లోపలికి వెళ్ళాలి కదరా. లెట్స్ గెట్ ఇంటూ యాక్షన్. కమ్ ఆన్. ఇటు కాదురా, అటు. వెల్ రాకీ అండ్ రాణి చాలా బాగా ప్లాన్ చేశారు, మమ్మల్ని ఫూల్ చేశారు. బట్ ఈ చారిని అండర్ ఎస్టిమేట్ చేశారు. Yes. Chari, you have no idea. Oh, I do have the idea, sir. I do. I always looked up to you as a father. Did I ask you for a mother? No? That too such a beautiful mother? I can't digest. What? Just get out, Chari, please. Open Oh, come on. Stop this bullshit. And you, Miss Besharam Rang, I'll deal with you later. So, Mr. Dan Bilzerian, what's your next plan? బాంబ్స్ ఎక్కడెక్కడ పెట్టారు? Yes. పెట్టిన తర్వాత మీ ప్లాన్ ఏంటి? ఈ దీపిని తీసుకొని జుమ్మే జో పఠాన్ అని గోవా చెక్కేద్దామని యు లాస్ట్ మాన్స్టర్. Just shut up, Chari, and get out! ఓ కట్ ద క్రాప్. ఈ బాంబ్స్ అనేటి వెనుక బాద్షావి నువ్వే తెలిసిపోయిందిలే కానీ నిజాలు మాట్లాడుకుందామా? ఆ శ్రీనివాస్తో డీల్ ఎంతకు మాట్లాడుకున్నావు అది చెప్పు. No, Chari, this is really too much. శ్రీనివాస్ని సూట్ కేసుని వదిలేసి వచ్చినందుకు నేను చారి పిచ్చి పట్టింది నీకు. అండ్ షేమ్ ఆన్ యూ చారి, ఇక్కడ కూడా మిస్ చేసావు. మా బాస్ కావాలన్న మిస్ చేశాడు. ఇట్స్ ఏ వార్నింగ్ షాట్. నువ్వు నోరు మూయి. బ్లడీ నాన్సెన్స్. ఎగ్జాక్ట్లీ, దట్ వాజ్ అ వార్నింగ్ షాట్.
లవ్ యూ రా. థ్యాంక్ యూ బాస్. Oh, just shut up. ఓ యూ జస్ట్ షట్ అప్, ఓకే? నేను ఎవరిని మిస్ చేయలేదు. దీని వెనుకున్న మెయిన్ విలన్ నువ్వు దొరికావు. సూట్ కేసు దొరికింది. ఆయన కాసేపట్లో శ్రీనివాస్ దొరుకుతాడు. చారి, నేను చెప్పేది విను. నేను కూడా రుద్రనేత్రాలో ఏజెంట్ని. Huh? సీరియస్. ఎస్, తను చెప్పింది నిజం చారి. టూ మచ్ ఇన్ఫో. ప్రియా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సూట్ కేస్ జీపీఎస్ చిప్ని ట్రాక్ చేసుకుంటూ వచ్చాను సార్. రాహుల్ చెప్పేంత వరకు నాకు ఈషా గురించి తెలీదు. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? చారిగా బాస్ కూల్ డౌన్, కూల్ డౌన్. నేనే ఈశాని అసలు బ్యాకప్ ప్లాన్ గా అపాయింట్ చేశాను. షీఈ్ మై ప్లాన్ బి. అనుకున్నట్లే నువ్వు మొత్తం ప్లాన్ పాడు చేసావు. అంటే నేను ప్లాన్ ఏనా? నిజానికి ఈశాన్ని నేను సేవ్ చేసింది, లేకపోతే చచ్చిపడి ఉండేవాడు అక్కడ. దించు. బట్ బాస్. బంటి కిందకి దించరా. నాన్సెన్స్, బాస్ అంట. ఓకే. ఏదవా సోది. చారి. ఇంత బిల్డప్ అవసరమా? చారిటు అచ్చా. బంటి బాస్. టేక్ ఇట్ ఫర్ మీ. ఏంటి నా కోసం వేసుకో? యువర్ ఇన్సల్టింగ్ మై ఇంటెలిజెన్స్. ఓకే ఓకే. స్టాప్ ఇట్ చారి. ఐ సెడ్ గివ్ ఇట్ టు మీ. ఈయన వేసుకుంటాడంటే ఇప్పుడు ఇది బీపీ టాబ్లెట్ కాదు బై ద వే. ఇవ్వడం చేత కదా? మీకు చేతికి తీసుకోవడం చేత కదా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. చేతికి తీసుకోవడం రాకపోతే నేను ఏం చేయాలి దానికి? బాస్ కొంచెం ఉంటే జస్ట్ మిస్ రా. బతికిపోయాను. ప్రియా, త్వరగా ఆఫీస్కి వెళ్ళు. Sir. అక్కడ సైంటిస్ట్ కృష్ణ డీటెయిల్స్ ఉంటాయి. వెంటనే ఆయన ఇక్కడికి రమ్మను. ఓకే సార్. నేను వస్తా. వన్ సెకండ్. చారి, ఆ సైంటిస్ట్ వచ్చి Can you just ఉంటాడేమో. wait? Don't overreact. Let me just go and check the surroundings and come, okay? You guys wait. It's a waste of time. నువ్వు వెళ్ళి చూడు. కృష్ణన్, Hi. ప్లీజ్ కమ్. Long time. యా. కృష్ణన్, నేను ఇది ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయాలి. నాకు మార్నింగ్ వరకు టైం ఇవ్వండి. బట్ డోంట్ వరీ, ఇట్స్ మై ప్రైవేట్ ల్యాబ్. ఓకే. It's all clear, sir. I think it was a wind. గుడ్. కీప్ ఇట్ అప్. Okay. బాత్రూమ్స్ కూడా చెక్ చేశారు. I already did, sir. They stink. You have a huge house here. Are you rich or something? Boom, 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 boom. Boom, 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 boom. Bom 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 bom. Boom, 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 boom. ఏ చారి, కాసేపు మీ నాన్ సెన్స్ ఆపుతారా? సీఎం గారు వస్తున్నారు వీడియో కాల్. సీఎం ఇంకా నేను పిఎం అని లేదు. మీ ప్రాంక్స్ ఆపండి సార్. సీఎం వీడియో కాల్ వస్తారట. లేటెస్ట్ గాసిప్ ఏంటో తెలుసా? ఏంటి? అరే నాకు తెలియకుండా ఏముంటది? మన సీఎం మంచి రస్కరాజా అంట. సార్ సీఎం సార్. సార్, సీఎం కి రీటాకి పెళ్ళంట. ఏ రీటా? రోజ్ మిల్క్ రీటారా? వాట్ ఆర్ యు సేయింగ్? రోజ్ మిల్క్ రా. ఆ సాంగ్ గుర్తుందా? లెట్ మీ గెస్. చారి, సారీ సార్. రోజ్ నువ్వే నా మసాలా దోస్. ఆచా ఆచా జల్దీ ఆచా నువ్వే నా మసాలా దోస్. చారి, ఆపండి. నాన్సెన్స్. సీఎం గారు. Sir, I'm Charlie Agent 111 reporting, sir. I'm the in charge for the latest bomb blast case, sir. కేస్ గురించి మాట్లాడుకుందామా? సార్, స్టేటస్ ఏంటి? I'm single, sir. Just joined in Tinder. ఆ కేస్ కాదు, కేస్ స్టేటస్ ఏంటి?
సార్ ఇట్స్ అ పిల్ సార్. పిల్? యా, ఇట్స్ యాక్చువల్లీ ఎ క్యాప్సూల్. అది ఇందాక ఏం జరిగిందంటే, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ సార్. అది తెలుసుకుందామని ఆ పిల్ని ఒక సైంటిస్ట్ దగ్గరికి టెస్ట్ చేయడానికి పంపించాం. మార్నింగ్ కల్లా అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, బట్ రావు గారు సార్, గుర్తుపెట్టుకోండి, మనం ఈ కేసుని వీలైనంత త్వరగా సాల్వ్ చేయకపోతే రా టేక్ ఓవర్ చేసుకుంటుంది. సార్, వీడొకడు. నేను అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వరు సార్. వీళ్ళందరి ప్రాణాలు పరంగా పెట్టారు సరే మీ కేసు సాల్వ్ చేస్తాను సార్. అన్నా మై ఐ లైఫ్. మీన్ ఇట్. ఈ కేసు సాల్వ్ చేయడానికి మీ దగ్గర సరిపోయే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా? సార్, we are the top most technically advanced spy agencies, sir. ఓ షిట్. కమ్ ఆన్. హీట్ అయిపోయింది. Just We are the second top most technically advanced spy agencies, sir. మీరేం కంగారు పడకండి సార్, మాకు ఇవన్నీ మావులే. In fact, solved. మన దగ్గర ఎక్కడ లేని సీక్రెట్ గ్యాజెట్స్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదేంటో గెస్ట్ చేయండి. ఇట్స్ ఎ కాకి. యు ఆర్ మిస్టేకెన్. మీరు కూడా అందరిలాగే పొరబడ్డారు. దిస్ ఇస్ అన్ ఎలక్ట్రికల్ షాక్ వెపన్. ఇన్విజిబుల్ ఎలక్ట్రికల్ రేస్ ని ఎమిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ప్రెస్ చేశాను అనుకో. No! చావి. Guys, chill. Sir, Watches. this invisible electrical rays will only paralyze a human body for 30 seconds, sir. 25 seconds already over. I'll say countdown starts now. 5, 4, 3, 2, 1. Go. And he's back. రావు గారు, are you okay? యా, ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. He's well rejuvenated, sir. Okay. Keep me posted. I'll take leave. లీవా? ఈ టైంలో లీవ్ ఏంటి సార్? బయట బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంటే ఒక రెస్పాన్సిబుల్ సీఎం అండి ఈ టైంలో లీవ్ తీసుకుంటే అసలు ఒక ప్రజ చారీ ప్లీజ్. సార్, యూ కెన్ లీవ్ సార్. ఐ నో దిస్ నాట్ ద ప్లేస్ టు సే బట్ అట్లీస్ట్ మీ వెకేషన్ పిక్స్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేయకండి సార్, ట్రోల్ అయిపోతారు. సారీ, సీఎం సిగ్గుపడుతున్నారు. మేం సార్ బ్రూటల్ రా. సార్, ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ వెకేషన్ సార్. వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ. మరి ఈ టైంలో లీవ్ ఏంట్రా సీఎం అండి? What is wrong with you? Get out! దిస్ ఇస్ సంథింగ్ బ్యాడ్. ఇప్పుడున్న వాటిలో ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన వెపన్స్లో ఇది కూడా ఒకటి. నా లైఫ్లో నేను చేసిన రీసెర్చెస్ అన్ని వెపన్స్ మీదే. మీరు చూస్తున్న ఈ పిల్ ఒక కెమికల్ వెపన్. టేక్ ఎ లుక్. మన శరీరంలోని జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. దాని పేరు పెప్సిన్. Now we all know about hydrochloric acid, generally speaking, right? But how many of you know that when mixed with some elements, it can create some bad reactions? For example, ఇందులో cyanide salts mix అయితే it becomes hydrogen cyanide gas. అలాగే ఈ యాసిడ్లో కొన్ని మెటల్స్ కలిస్తే it converts itself into hydrogen peroxide, which is one of the most dangerous ingredients for explosives making. బట్ ఇదంతా కడుపులో ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే ఒక తెలివైన వాడు ఒక తప్పు చేయాలనుకుంటాడో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. దీన్ని ఎవడైతే కనిపెట్టాడో వాడు ఈ రెండు ఎలిమెంట్స్ ని కడుపులో కలిసేలా చేసి ఒక హ్యూమన్ బాంబ్ ని క్రియేట్ చేశాడు. అంటే ఈ బిల్ చేసింది వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ క్రేజీ బట్ జీనియస్ కెమిస్ట్ హూ ఇస్ ఆల్సో ఎ వెపన్స్ ఎక్స్పర్ట్. దిస్ ఇస్ అ డేంజరస్ కాంబినేషన్, రైట్? తన తెలివితో కోట్లు సంపాదించాలని తన ప్లాన్. In simple words, a mad psycho scientist. ఇలాంటి సైంటిస్ట్ అబౌట్ 25 years బ్యాక్ ఉండేవారు అనుకుంటాను. పాకిస్తాన్లో కొంతమంది, అలాగే కాశ్మీర్ బార్డర్లో ఒకరు ఉన్నారని విన్నాను. కాశ్మీర్? ఎస్, కాశ్మీర్. వాళ్ళు కూడా ఇలాంటి కెమికల్ వెపన్స్ చేసేవాళ్ళు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళని ఎలిమినేట్ చేసింది. సైంటిస్ట్, కాశ్మీర్.
రావ్ వాట్ హ్యాపెండ్? ఇదంతా ఎవరు చేశారో ఆ శ్రీనివాస్కి మాత్రమే తెలుసు. ఆ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. ఎక్కడ? ఈ కేసు నాదని ఒప్పుకోండి, అప్పుడు చెప్తా. చారీ ప్లీజ్ ఓకే బాయ్. ఒక్క నిమిషం. వాట్? ఓకే నీదే, థ్యాంక్ యూ. కానీ కేసు మీరిద్దరు కలిసి సాల్వ్ చేయాలి, సరేనా? సారీ, చార్ ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ. ఓకే కూల్. I'll try now. Follow me.